నిజామాబాద్ ఒక మనము స్కూల్ సంబంధించినటువంటి కమిటీలో గవర్నమెంట్ ఆఫీసర్ కూడా ఉండాలి, ఫీజు కానీ లేకపోతే అడ్మిషన్స్ కానీ వాళ్ళే డిసైడ్ చేసేటట్టుగా ఉన్నది అని చెప్పి అన్నారు అప్పుడు డ్రాఫ్ట్ అప్పుడు. అవును అవును, అది అది ఉంటే తీసేశారా లేకపోతే చేంజ్ చేశారా సార్? ఆ క్లారిటీ రావాలండి, ఆ క్లారిటీ రావాలా. ఆ క్లారిటీ సో ఫార్ ఐ డోంట్ థింక్ దట్ క్లారిటీ ఇస్ దేర్ రైట్ నౌ ఆ పారాగ్రాఫ్ లో. ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ అవుట్ యాజ్ అన్ యాక్ట్ వచ్చిన తర్వాత అప్పుడు డిపార్ట్మెంట్ లెవెల్లో అందులో చాలా అవన్నీ స్పెసిఫిక్ ఉంటాయి, నిటిగ్రిటీ థింగ్స్ ఉంటాయి కదా, అవి ఇందులో ఉండకపోవచ్చు. అవి కొంచెం తర్వాత వస్తే రావచ్చు నా ఉద్దేశం. అంత స్పెసిఫిక్ గా ఇందులో లేదు. క్యాబినెట్ శాంక్షన్ చేసిన దానిలో. సో అది మనం ఇప్పుడు గట్టిగా చాలా వరకు విషయాలు ఖచ్చితంగా ఈ విధంగా ఉంటుంది అని కూడా మనం చెప్పలేము. వాళ్ళు ఎట్లా డ్రాఫ్ట్ చేస్తారు కూడా మనకు తెలియదు కదా సార్. ఇప్పుడు అట్లనే ఇప్పుడు మన 11th 12th అనేది కంపల్సరీ మన దాంట్లో పెట్టుకోవాలండి లేకపోతే అది ఆప్షనల్ అంటారా? 11th 12th ఆప్షనల్ లేకపోతే ఒక ఆప్షన్ ఏముండదు. మీరు 9th 10th వచ్చిన తర్వాత మీరు 11th ఇవ్వను అంటే మీ దగ్గర పిల్లలు 9th క్లాస్ కూడా రారు కదండి. మీ దగ్గర 9th క్లాస్ కి రారు. ఎక్కడైతే 9th 10th 11th 12th ఉంటారో వాళ్ళు అక్కడికి వెళ్తారు వాళ్ళు. సపోజ్ ఐ హ్యావ్ గాట్ 9th 10th బట్ యూ హ్యావ్ గాట్ 9th to 12th. మా పక్క ఉన్నారు, మా పిల్లలంతా మీ దగ్గరకు వచ్చేస్తారు, మా దగ్గర ఉండరు. మా దగ్గర ఉండరండి. అంటే మన పర్మిషన్ మాత్రం 12th వరకు తీసుకుంటాము, ఒక దగ్గర మనం ఆపేస్తాం. వీ డోంట్ హ్యావ్ అకామిడేషన్ ఆపేస్తాం. ఇట్ విల్ బి యాక్సెప్టెడ్. దట్ మే నాట్ బి టెక్నికలీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బట్ ఇట్ విల్ బి యాక్సెప్టెడ్. కొన్ని సిక్ యూనిట్స్ ఉంటాయి, ఏం చేస్తారు, మనం మాకు అడ్మిషన్స్ లేవండి రాలేదండి, వాడు ఏం చేయలేడు కదా. సో స్టాచ్యూటరీగా నేను 10th వరకే నడిపిస్తాను అప్లికేషన్ పెడితే వాడు పర్మిషన్ ఇవ్వడు. మనం 9th to 12th పెట్టాలి, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించాలి, ఫ్యాకల్టీని చూపించాలి. చూపించిన తర్వాత ఒకవేళ 11th పెట్టుకోకపోతే మాత్రం హీ మే ఆస్క్ యూ సర్టన్ క్వశ్చన్స్, దానికి మనం ఆన్సర్ ఇస్తే సరిపోతుందా. ఇప్పుడు ICS లో కూడా అలాగే జరుగుతుంది, ఈవెన్ CBSE లో కొన్ని క్లాసుల్లో కూడా అలాగే జరుగుతుంది. సో దేర్ విల్ నాట్ బి రిజిడ్ రూల్ మాత్రం ఉండదండి. కానీ ఎవరికైతే 9th 10th తర్వాత మీరు +1కి వెళ్ళిపోతే 9th 10th మన దగ్గర మన పిల్లలు ఆగరు. అంటే ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రాలో ఉన్న సిచ్యువేషన్ లో అంటే యాక్చువల్ గా ఇంటర్మీడియట్ అనగానే ఈ కార్పొరేట్ దానికి మెయిన్ గా వెళ్తున్నారు కదా సార్, మరి దానికి ఎట్లా చేయొచ్చు అండి మనం? అంటే అవును, ఇప్పుడు ఇంతమంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం డిబేట్ లో. మన స్కూల్స్ లో మనం 11th 12th పెట్టుకున్న తర్వాత మన పిల్లలు మన దగ్గర ఆగిపోతారు కదండి. ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, కార్పొరేట్ వాళ్ళకి. ఆ స్కూల్ పిల్లలు ఆ స్కూల్లో ఆగిపోతే మనకు ఎక్కడి నుంచి వస్తారు, మన పిల్లలు ఎక్కడి నుంచి రావాలి. మన పిల్లలు 100 మందిలో 30-40 మంది దగ్గర ఆగిపోతారు కదా. అలా 100 సంస్థల్లో 30-40 ఆగిపోతే అంటే లైక్ యూ కెన్ సే ఒక 3-4,000 స్టూడెంట్స్ ఆగిపోతే వాళ్ళకి ఎంత పెద్ద దెబ్బ అండి అది. మనం కళ్ళు తెరవకపోతే మనకు ప్రమాదం ఉంది, మనం కళ్ళు తెరిస్తే వాడికి ప్రమాదం ఉన్నది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. మన పిల్లల మన దగ్గర ఆగిపోతారు. అందుకోసం మనం వీ నీడ్ టు రేజ్ అవర్ బార్ కదా, వీ నీడ్ టు రేజ్ అవర్ బార్. ఇన్స్టిట్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి, రూమ్స్ డెవలప్ కావాలి, అవుట్లుక్ డెవలప్ కావాలి, టీచర్ ట్రైనింగ్ కావాలి, కరికులం. ఇప్పుడు మనం లేటెస్ట్ కనుక మనకు ఈ స్కూల్స్ అలా డిజైన్ చేసుకోకపోతే మన పాత స్కూల్స్ తో అదే స్థాయిలో నడిపిస్తాము, లేకపోతే అదే స్టాండర్డ్ నడిపిస్తామంటే మాత్రం ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీతో మాత్రం కుదరదు. వాళ్ళు నడవనియరు, మనం కూడా నడపలేము, పేరెంట్స్ కూడా మన దగ్గర ఉంచరు, కొత్త వాళ్ళు మన దగ్గర రారండి. Madhu sir. I just wanted to address the SMC గురించి అడుగుతున్నారు మీరు జనార్దన్ రెడ్డి గారు. అయితే SMC అనేటువంటిది మన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కి అప్లికబుల్ కాదు. మనం నీసా తరఫున మనం ఇంతకు ముందు ఒక సింపోజియం కండక్ట్ చేసి నేషనల్ లెవెల్లో మనం రికమెండేషన్స్ ఇచ్చాం. అందులో ప్రధానంగా SMCs అనేటువంటివి మన ప్రైవేట్ స్కూల్స్ కి ఉండకూడదని మనం రికమెండ్ చేశాము, అది తొలగించేశారు. దేర్ ఇస్ నో ఎనీ SMC రైట్ నౌ. ఏ బాడీ ఉండదు, మనం రెండోది మనం ఫర్ ప్రాఫిట్ గా కన్వర్ట్ చేయాలని చెప్పేసి కూడా మనం రికమెండ్ చేసాము. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పటికి కూడా ఎడ్యుకేషన్ ఒక అబద్ధం మీద నడుస్తుంది, నాట్ ఫర్ ప్రాఫిట్ అనేటువంటి పదంతో. ఎందుకంటే ఇంత పెద్ద సెక్టరు ప్రతి ఒక్కరికి, కామన్ మ్యాన్ నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా తెలుసు, ప్రాఫిట్ ఈస్ బీయింగ్ ఇన్కర్డ్ ఇన్ ద ప్రైవేట్ ఎడ్యుకేషన్, బట్ స్టిల్ ద లై ఈస్ బీయింగ్ కంటిన్యూడ్ యాజ్ ఏ నాట్ ఫర్ ప్రాఫిట్. సో అదొకటి మనకు అమెండ్మెంట్ అంటే ఇంకా రిఫార్మ్స్ లో రావాల్సినటువంటి అవసరం ఉంది. బేసికలీ అప్గ్రేడేషన్ ఆఫ్ స్కూల్స్ లో ఇప్పుడు స్కూల్స్ మనకు 10th వరకు ఉన్నాయి, ఇక ముందు ఉంటే 8th వరకు ఉంటాయి, లేకపోతే 12th వరకు ఉంటాయి. అప్గ్రేడ్ చేసుకోగలిగేటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 12th వరకు స్కూల్స్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, ఫెసిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు. మిగతా స్కూల్స్ అన్ని కూడా ఎవరికైతే అకామిడేషన్ కానీ
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేనటువంటి మట్టుకు 10th క్లాస్ కాకుండా 8th క్లాస్ వరకే పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ సిస్టమ్ అనేటువంటిది టోటల్ గా అబాలిష్ కాబోతుంది సార్. అయితే వాళ్ళు మధు కరెక్ట్, వాళ్ళు ఏమన్నారంటే ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కంటే కూడా కాంప్లెక్స్ మేనేజ్మెంట్ కమిటీ పెడితే బాగుంటుందని రికమెండ్ చేశారు. చేశారు కానీ ఎస్ఎంసి తీసేశారు సార్. ఎస్ఎంసి ఇస్ నాట్ అప్లికబుల్ ఫర్ ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. స్కూల్ కాంప్లెక్స్ లో ఏంటంటే బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ రెండు కూడా స్కూల్ కాంప్లెక్స్ లో ఉండాలని అంటున్నారు. అక్కడ స్కూల్ కాంప్లెక్స్ మేనేజ్మెంట్ కమిటీ ఉంటే బాగుంటుంది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కంటే కూడా అనేటువంటిది టెక్నికల్ గా అది మాట్లాడుతున్నారు. అయితే ఇందులో ఒక కొంత క్లారిటీ లేదు సార్. ఇందులో ఏమైందంటే స్కూల్ కాంప్లెక్సెస్ అన్ని కూడా ఎక్కువ వరకు గవర్నమెంట్ స్కూల్స్ కి పరిమితమయ్యేటటువంటి విధంగానే కనబడుతున్నాయి. ఎందుకంటే జోగ్రఫికల్ గా ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ ని మిగతా వాటి అన్నిటిని ఒక కాంప్లెక్స్ దగ్గర తెచ్చి పెడితే అది ప్రాక్టికల్ గా పాసిబిలిటీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రైమరీ పిల్లలందరూ కూడా విదిన్ 1-2 కిలోమీటర్స్ లోపలనే స్కూల్స్ కి వెళ్తారు. సో ఎవ్రీ 2 కిలోమీటర్స్ లో స్కూల్ కాంప్లెక్స్ ఉండడానికి అవకాశం లేదు కాబట్టి స్కూల్ కాంప్లెక్సెస్ 2-3 కిలోమీటర్స్ రేడియస్ లో ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. కాబట్టి డెఫినెట్లీ ఈ యొక్క కాంప్లెక్సెస్ అనేటువంటివి కొన్ని ఏరియాస్ లోనే పెట్టడం జరుగుతుంది. అది మ్యాండేటరీ అయితే కాదు సార్. అది స్కూల్ కాంప్లెక్స్ అనేది అట్లా ఉంటే బెటర్ అనేటువంటిదే రికమెండేషన్స్ లో రావడం జరిగింది సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్ పాలసీ కూడా అక్కడ మనకి కస్తూరి రంగన్ గారిది ఒక 1 hour ఇంటర్వ్యూ తను సొంతంగా మాట్లాడి నేను కూడా షేర్ చేస్తాను ఎన్డీటీవీతో. అయితే స్పష్టత ఏం చేశారంటే వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మదర్ టంగ్ లేదా లోకల్ లాంగ్వేజ్ లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలనేటువంటిది wherever it is possible, medium of instruction may be in a mother tongue or in the local language అని చెప్పిస్తున్నారు. అయితే ఇక్కడ మనకు పర్టికులర్లీ మెట్రోస్ అండ్ మల్టీలింగ్వల్ బార్డర్ స్టేట్స్ లో ఏమైతే అంటే మనకి మదర్ టంగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఒక క్లాస్ లో డిఫరెంట్ లాంగ్వేజ్ తో పిల్లలు ఉన్నప్పుడు ఆ లాంగ్వేజ్ లో టీచ్ చేయడం అనేటువంటిది ప్రాక్టికలీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పాసిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత ఇండియాలో చాలా రకాలైనటువంటి ప్లేసెస్, ఇప్పుడు నార్త్ ఇండియా పోయినా కూడా హిందీ అందరికి మదర్ టంగ్ కాదు, అక్కడ కూడా భోజ్పురి తర్వాత మిగతా రకరకాల లాంగ్వేజెస్ ఉంటాయి. కాబట్టి దీన్ని మ్యాండేటరీగా మాత్రము వాళ్ళు రికమెండ్ చేయలేదు. వేరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్ అనేటువంటి విధంగానే పెట్టడం జరిగింది. ఇది స్పెసిఫిక్ డిస్కషన్ కూడా జరిగిందండి. అతను కస్తూరి రంగన్ గారు చాలా స్పష్టంగా కూడా చేశారు. వీ హ్యావ్ వెరీ క్లియర్లీ మెన్షన్ దట్ ఇట్ ఈస్ వేరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పేసి అన్నారు. కాబట్టి అది ఇంకా ఆర్బిటరీగానే ఉంది. మేబీ బికాస్ దిస్ ఇస్ ఏ policy, it is not an act, so that's why it is only a suggestion and guideline. State governments may implement or may not implement as per their convenience and inconvenience. ఇంకో మధుసూదన్ గారు, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ తీసేసింది కదా, స్టేట్ గవర్నమెంట్ నేను ఇంటర్మీడియట్ తీసేయను అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ కనుక ఒకవేళ తీసేయకపోతే పిల్లవాడు ఎవరైనా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి వాడు ఏదైనా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి వెళ్తే వాడు దానికి క్వాలిఫై కాడు, వాడు he will not be accepted. So therefore the state governments will have to at least compulsorily accept certain structures which the national education policy is actually recommending. Yes, that's true sir, that's true. Ade the assessments ఇంకోటి ఏంటంటే మనము మన నేషనల్ బాడీ నిసా తరఫున ఇంకొకటి కూడా మనం రికమెండేషన్ చేసాం. ఏమనంటే there should be an autonomous regulatory authority which will regulate both government and private schools equally. అంటే ఒక పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో చదివినా కూడా ఆ పిల్లవాడికి రెగ్యులేషన్ అనేటువంటిది, సేఫ్టీ అనేటువంటిది రెండు స్కూల్స్లలో కూడా సమానంగా ఉండాలి. దానికి అటానమస్ బాడీగా అపాయింట్ చేయాలి. ఎట్లాగైతే ట్రై ఉంది టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ, అట్లాగే మనకి మన ఎయిర్లైన్స్ కూడా ఒక ఇండిపెండెంట్ రెగ్యులేటరీ అథారిటీ ఉంది. అట్లాగే డీజీసీఏ లాగా డీజీసీఏ అట్లానే ఇప్పుడు ఇక్కడ ఎస్ఎస్ఎస్సి అనేది తీసుకురావడం జరిగింది. కాబట్టి దట్స్ వెల్కమింగ్ పాయింట్ మనకి. ఇప్పుడు ఇండిపెండెంట్ రెగ్యులేటరీ అథారిటీ ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఈ ఎన్ఓసీస్ కానివ్వండి, చైల్డ్ సేఫ్టీ కానివ్వండి మనలాగానే పార్టిసిపేట్ చేయాలి. అక్కడ ఈ స్కూల్స్ ని రన్ చేయడానికి ఒక రెగ్యులేటరీ అథారిటీ అంటే ఒక అథారిటీ ఉంటుంది, లైక్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లాంటిది. మరి ఆ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ రెండింటిని కూడా మానిటర్ చేయడానికి, అసెస్మెంట్ చేయడానికి సెపరేట్ బాడీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది మంచిది. ఎందుకంటే గవర్నమెంట్ ఇంతకు ముందు వాళ్ళ స్కూల్ వాళ్ళు నడుపుకునే వాళ్ళు, వాళ్ళ అసెస్మెంట్ వాళ్ళు చేసుకునే వాళ్ళు,
అంటే వాళ్ళే క్వశ్చన్ పేపర్ తయారు చేసి వాళ్ళే ఆన్సర్ చేసి వాళ్ళే మార్క్స్ తీసుకున్నట్టుగా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఒక ఎకానమస్ బాడీ వచ్చింది కాబట్టి ఇది ఒక వెల్కమింగ్ సైన్ మనకి. థ్యాంక్ యూ. అట్లాగే ఈ గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ రెండింటిని కూడా సేమ్ పారామీటర్స్ మీద అసెస్ చేయమంటున్నారు. అక్రెడిటేషన్ కానీ అసెస్మెంట్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కు ప్రైవేట్ స్కూల్స్ తేడా లేకుండా సిమిలర్ గా సేమ్ అసెస్మెంట్ అక్రెడిటేషన్ జరగాలని మాత్రం అది కూడా చెప్తున్నారు. రాష్ట్రీయ శిక్షా అభియాన్. థ్యాంక్ యూ సార్. పరంజ్యోతి గారు. థ్యాంక్ యూ మధుభాయ్, థ్యాంక్ యూ ప్రసాదరావు సార్ గారు. అలాగే ఇప్పుడు మరొక నిసా మెంబరు మన పరంజ్యోతి సార్ గారిని కూడా కొంచెం ఈ నెప్ పై కొంచెం మనకు అవగాహన కల్పించాల్సి కోరుతున్నాం. పరంజ్యోతి సార్ ఉన్నారా సార్ లైన్ లో? రమణారావు గారు ఉండొచ్చు. రమణారావు సార్ గారు ఉన్నారు. అలాగే ఫస్ట్ తర్వాత రమణారావు సార్ ని కూడా కొంచెం ఇన్వైట్ చేద్దాం. పరంజ్యోతి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం ఒక్కసారి ప్రసాదరావు గారికి చప్పట్లు కొట్టి అయ్యో అంటే రిఫ్రెష్మెంట్ ఆఫ్ అవర్ బాడీ అండ్ రిఫ్రెష్మెంట్ ఆఫ్ అవర్ మైండ్. థ్యాంక్ యూ సార్. బికాస్ ఈజ్ అన్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, అంటే మంచి వక్త. ఆయనకి మనం ఏం చెప్పినా చెప్పొచ్చు సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. చాలా ప్రిపేర్ అయ్యారు సార్. ప్రిపేర్ అయ్యి మన పాయింట్ కూడా పెట్టుకొని అన్ని చేశారు. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మధు సార్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక పాయింట్ చెప్పారు. ఏంటంటే గవర్నమెంట్ మనకి ఎగ్జామ్ పెడుతుంది, గవర్నమెంట్ వాళ్ళు ఎగ్జామ్ పెట్టుకుంటున్నారు. అలా కాకుండా థర్డ్ పార్టీ తోటి, అంటే ఒక ఇండిపెండెంట్ బాడీ తోటి ఎగ్జామ్ అనేది అది చాలా చాలా అప్రిషియేట్, అండ్ వీ హావ్ టు అప్రిషియేట్ దట్ పాయింట్. వెరీ నైస్. ఓకే సార్, పరంజ్యోతి సార్. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఒక 3 రకాల అభిప్రాయాలను కల్పిస్తున్నది. ఒకటి, 1968లో కొఠారి కమిషన్ ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలు స్థూలంగా వాటిని బేస్ చేసుకునే కొంత ఇప్పటి తరానికి అనుగుణంగా మార్పులు తీసుకొచ్చారు అనేది ఒక అభిప్రాయం. దానికి చాలా మట్టుకు విద్యావేత్తలు అదే అభిప్రాయంతో ఉన్నారు. రెండవ అభిప్రాయం ఏంటి అంటే, అసలు ఎందుకు ఏ ప్రభుత్వమైనా తన పాలసీని మాడిఫై చేస్తుంది? ఏ ప్రభుత్వమైనా ఎందుకు మాడిఫై చేస్తుంది అంటే, WTO నిబంధనల ప్రకారం మన ఏ రాజ్యాలైనా దేశాలైనా కూడా కొన్ని అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి పనిచేస్తూ ఉంటాయి. సో యూనివర్సల్గా ఒక యూనిఫామిటీ తీసుకురావటానికి అవి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఆ ప్రయత్నంలో భాగంగా ప్రపంచం అంతా ఒకలాగుంటే భారతదేశం ఒకలాగుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, గ్రాడ్యుయేషన్ 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ ఉంటేనే గ్రాడ్యుయేషన్ బయట రికగ్నైజ్ అవుతూ ఉంటుంది. అందుకని మన పిల్లలు బయటికి వెళ్తే ఇక్కడ ఫార్మసీ చేసిన వాళ్ళకి అక్కడ ఇప్పుడు రికగ్నిషన్ లేని పరిస్థితి అన్నట్టు. అందుకని వాళ్ళు ఫామ్ డి చేసి వెళ్తేనే 5 సంవత్సరాల కోర్సు అయితేనే వాళ్ళకి అక్కడ రికగ్నిషన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి కొన్ని నిబంధనలు మన పిల్లలు అంతర్జాతీయంగా వాళ్ళు అడ్మిషన్స్ తీసుకునేటప్పుడు కానీ లేకుంటే జాబ్లో కానీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత అంతర్జాతీయ వేదికల మీద మన పిల్లలు నాలెడ్జ్ బేస్డే ఉంటున్నారు కానీ స్కిల్ బేస్డ్ ఉండట్లేదు. సో స్కిల్ అండ్ కాంపిటెన్సీ, స్కిల్ అంటే నైపుణ్యం, కాంపిటెన్సీ అంటే సామర్థ్యం. సో స్కిల్ అండ్ కాంపిటెన్సీ రెండింటిని కూడా అభివృద్ధి పరిచేటటువంటి విద్యా విధానం రావాలి. అది పరిగణలోకి తీసుకోవటం జరిగింది. తర్వాత ఇంకొకటి ఏమిటి అంటే 21వ శతాబ్దపు నైపుణ్యాలు, 21st సెంచరీ స్కిల్స్. ఈరోజు ప్రపంచం అంతా కూడా 21వ శతాబ్దం ఆవిష్కరింపబడక ముందే 10 సంవత్సరాల ముందే వాళ్ళ దేశాలలో 21వ శతాబ్దంలో విద్యార్థులకు ఉద్యోగులకు ఏ రకమైనటువంటి నైపుణ్యాలు అవసరమై ఉంటాయి అని వాటిని బట్టి వాళ్ళ విద్యా విధానాన్ని 10 సంవత్సరాల ముందే మార్చుకున్నారు. ఇప్పుడు మనం 2020లో అంటే 21వ శతాబ్దం ఆవిష్కరింపబడిన తర్వాత 20 సంవత్సరాలకు మేల్కొని మనం మార్చుకుంటున్నాం. ఎందుకు అంటే అంతర్జాతీయంగా చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది భారతదేశం విద్యా విధానానికి సంబంధించి. అందుకని తప్పనిసరి ఈ మార్పు చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇక మూడవది వచ్చేసి, ఏ ప్రభుత్వం అయినా కూడా తను ఒక బ్రాండ్,
ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా కూడా మా పరిపాలనా సమయంలో ఈ విధానాన్ని మార్చినాము లేదా ఈ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసినాము అనేటటువంటి ఒక బాధ్యత కోసమో లేకుంటే ఒక పేరు కోసమో తపన పడుతూ ఉంటుంది. ఈ 3 కారణాల వల్ల ఈ మార్పు అనేది వచ్చింది. ఇది చాలా ఆలస్యంగా వచ్చిన మార్పే అయినప్పటికీ కూడా స్వాగతించదగినటువంటి మార్పుగా దీన్ని మనం అందరం కూడా ఆహ్వానించాలి. మొదటి పెద్ద మార్పు ఏమిటి అంటే, గత ఎన్నో సంవత్సరాల నుంచి జాతీయ వేదికల మీద, అంతర్జాతీయ వేదికల మీద భారత ప్రభుత్వానికి నివేదించినటువంటి మార్పు ఏమిటి అంటే, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది మనకు డిఫరెంట్ మినిస్ట్రీ కింద ఉండేది. అది విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ కింద ఉండేది. దాన్ని MHRDలోకి విలీనం చేయడానికి ఆ డిపార్ట్మెంట్ అస్సలు ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉండే. దాని నుంచి స్లోగా ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్, డౌన్వర్డ్ ఎక్స్టెన్షన్ అండ్ అప్వర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది జరిగింది. 1968లో మార్పు చేస్తే నేషనల్ పాలసీని కొఠారి కమిషన్ రికమెండేషన్స్ తోటి. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, పివి నరసింహారావు గారు MHRD మినిస్టర్గా ఉన్నప్పుడు 1986లో రెండవసారి పాలసీని మార్చడం జరిగింది. కొన్ని మార్పులు 1992లో చేయటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మార్పులు దాదాపుగా లేకుండానే ఈ విద్యా పాలసీ అనేది జరుగుతూ వచ్చింది, కొనసాగిస్తూ వచ్చింది. ఇప్పుడు చేసినటువంటి మేజర్ మార్పు ఏమిటి అంటే, యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఏదైతే 6 to 14 ఉన్నటువంటి కవరేజ్ ఏదైతే ఉన్నదో ఆ కవరేజ్ని డౌన్వర్డ్ ఎక్స్టెన్షన్ అండ్ అప్వర్డ్ ఎక్స్టెన్షన్ చేయటం జరిగింది. 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు చేయటం జరిగింది అన్నట్టు. దీని వలన మనకు చాలా ముఖ్యమైనటువంటి మార్పు ఏమిటి అంటే, ప్రైమరీ ఎడ్యుకేషన్లో పిల్లలు సక్సెస్ఫుల్ కాకపోవటానికి ప్రధానమైన కారణం ప్రీ ప్రైమరీలో సరి అయినటువంటి విద్యా విధానం యూనివర్సల్గా అంటే దేశవ్యాప్తంగా లేకపోవటం. సో దాన్ని సవరిస్తూ చేసినటువంటి ఒక గొప్ప మార్పుగా దీన్ని మనం ఆహ్వానించాలి. తర్వాత ఇంకా రెండవది ఏమిటి అంటే, ఈ అంగన్వాడీస్లలో ఉన్నటువంటిది ప్రసాదరావు గారు చాలా చక్కగా చెప్పారు. దాన్ని మనము అంగన్వాడీస్ని కూడా మన స్కూల్ ఎడ్యుకేషన్లో ఒక భాగంగా మళ్ళీ మార్చబోతున్నాం కాబట్టి ఇక ఆ మార్పు అనేది వస్తుంది. సో మనకు ఇక ఇంటర్మీడియట్ అనేది కూడా స్కూల్ ఎడ్యుకేషన్లోకే విలీనం కాబడుతున్నది. దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, దాదాపుగా చాలా స్టేట్స్లలో హైయర్ ఎడ్యుకేషన్, హైయర్ సెకండరీ కింద అది అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా ఉంది. కానీ మనలాంటి రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలలో ఈ కార్పొరేట్ కబంధ హస్తాల్లో ఈ ప్రభుత్వాలు ఉండటం వలన వాళ్లకు వందల వేల కోట్ల ముడుపులు ముడుతున్నాయనే ఆరోపణలు ఉన్నందువలన అది ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్కి రాని పరిస్థితి ఇప్పటి వరకు మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఈ దెబ్బతో తప్పకుండా అవి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది స్క్రాచ్ అయిపోతుంది, స్కూల్ ఎడ్యుకేషన్లోకి వస్తుంది. అది చాలా ముఖ్యమైన పరిణామం. ఎందుకు అంటే, పిల్లలు అడలసెంట్ ఏజ్లో నుంచి బయటికి వచ్చేటటువంటి టైంలో, ముఖ్యమైనటువంటి టైంలో అంతకాలం వాళ్ళని చూసినటువంటి ఉపాధ్యాయులకు కాకుండా ఇతర ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళటం అనేది వాళ్ళకి చాలా చాలా స్ట్రెస్సర్గా ఉంది. రెండో పాయింట్ ఏమిటి అంటే, పిల్లలకి ముఖ్యంగా ఈ ఇంటర్మీడియట్ అంటే +2 కూడా స్కూల్ ఎడ్యుకేషన్లో కలపటం వలన +2 చెప్పగలిగినటువంటి టీచర్లు కూడా మన హై స్కూల్ టీచ్ చేయటానికి అందుబాటులో ఉంటారు. ఆ ఫెసిలిటీస్, ల్యాబ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి మన హై స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో చాలా క్వాలిటేటివ్గా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ రెండు చాలా మంచి మార్పులు తీసుకొచ్చారు. ఇక మన ప్రైవేట్ స్కూల్స్కి ఎఫెక్ట్ అయ్యేటటువంటి అంశాలు ఏమిటి దీంట్లో అంటే, ఇన్ని రోజులు బుక్స్ పేరు మీద కొంత మనం ఏదైతే పాఠశాల అభివృద్ధికి వనరులు సమకూర్చుకునేటటువంటి అవకాశం ఉండేనో, దాన్ని ఈ పాలసీలో మీరు కనుక ఒకవేళ నెట్లోకి వెళ్తే దాదాపుగా 66 పేజీల ఇంగ్లీష్ డాక్యుమెంట్ ఉంది నెట్లో. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద చాలా విపులంగా ఉంది, PDF ఉంది. NEP 2020 మీద MHRD రిలీజ్ చేసినటువంటిది. దాంట్లో చాలా స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. స్కూల్ బుక్స్ని చాలా తక్కువ కాస్ట్లో, తక్కువ కంటెంట్తో, ఎక్కువ క్వాలిటేటివ్గా పబ్లిష్ చేయాల్సినటువంటి అవసరాన్ని నొక్కి వక్కానించడం జరిగింది. కాబట్టి
నేను అనుకుంటాను దాదాపుగా ప్రైవేట్ పబ్లిషర్స్కి కంటెంట్లో చాలా ధీటుగా, క్వాలిటీలో చాలా ధీటుగా స్కూల్స్ని అంటే స్కూల్ బుక్స్ని తయారయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మన ఈ బుక్స్ పేరు మీద సమీకరించుకునేటటువంటి వనరులకు ప్రత్యామ్నాయం ఏం చేయాలి అనేది ఒకటి ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అనేది నేను మనవి చేస్తున్నాను. రెండవది వచ్చేసి టీచింగ్ మెథడాలజీలో చాలా చేంజెస్, అంటే ఇంటిగ్రేటెడ్ పెడగాజికల్ అప్రోచ్ అనేది రేపు జరగబోతుంది. కాబట్టి ఆ అప్రోచ్లో టీచర్స్ ఇప్పుడున్న స్థాయిలో పనిచేస్తే మాత్రం సరిపోదు. వీళ్ళు చాలా అంటే టెక్నాలజికల్గా డిజిటలైజేషన్, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని స్కూల్ ఎడ్యుకేషన్లో బాగా ఇంటిగ్రేట్ చేస్తున్నారు, చేయబోతున్నారు. కాబట్టి దాని మీద ఒక కంప్లీట్ చాప్టర్నే డెడికేట్ చేశారు. అసలు ఆన్లైన్ టీచింగ్, డిజిటల్ డివైడ్ ఉంది. అంటే దేశంలో చాలా ప్రాంతాల్లో కూడా డిజిటల్ టెక్నాలజీ యూజ్ చేయలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి, విద్యార్థులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు అనేటటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ముందు ఉపాధ్యాయుల్ని డిజిటల్ టీచింగ్కి అనుగుణంగా వాళ్ళని తయారు చేస్తూ ఇటు విద్యార్థికి కుటుంబాలకు కూడా ఆ డిజిటల్ టీచింగ్లో భాగస్వామ్యం అయ్యేలా ఏ రకమైనటువంటి గ్యాడ్జెట్స్ని వారికి ప్రొవైడ్ చేయాలన్న దాని మీద కూడా ప్రభుత్వం చాలా చాలా దీర్ఘంగా ఆలోచిస్తుంది. ఇది రెండవ అంశంగా నేను మనవి చేస్తున్నాను. ఏంటంటే స్కూల్స్ మన ట్రెడిషనల్ అండ్ కన్వెన్షనల్ వేలో చాక్ అండ్ టాక్ పద్ధతిలో జరగబోవట్లేదు. చాలా మట్టుకు ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్గా మన టీచింగ్ మెథడాలజీ మార్పు చెందబోతుంది. కాబట్టి ఫస్ట్ కరస్పాండెంట్స్కి ఎవరికైతే ల్యాప్టాప్లు లేవో, ఐప్యాడ్లు లేవో, డిజిటల్ టెక్నాలజీ లేదో, ఈమెయిల్ సరిగ్గా చూడరో, ఈమెయిల్ పంపటం రాదో, లేకుంటే కంప్యూటర్స్ యూజ్ చేయటం రాదో, ముందు మనం నేర్చుకోకపోతే మన టీచర్లు మన మీద అంటే పెత్తనం చెలాయించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కోవిడ్ టైంలో మనం టెక్నో సావీ కావటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా గ్రహించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. మనం అవసరం అనుకుంటే ఆన్లైన్లో టీచర్స్కి కండక్ట్ చేయగలిగేటట్టు, టీచ్ చేయగలిగేటట్టు ఉండేలా ఉండాలి. రేపు నేను అనుకుంటాను, ఈరోజు మార్నింగ్ మా జనార్దన్ గారితో ఇంకా ప్రవీణ్ గారితో ఇతర మిత్రులతో మాట్లాడుతూ నేను పొద్దున్న చెప్పిన విషయం ఏంటంటే, రేపు తరగతి గదులు ఎట్లా రాబోతున్నాయంటే, ఇప్పుడు కంపల్సరీ సీసీటీవీలు ఎట్లా కంపల్సరీ అయినావో సీసీ కెమెరాలు, రేపు క్లాస్ రూమ్లలో ఆన్లైన్ బ్రాడ్కాస్టింగ్ కెమెరాస్ కూడా కంపల్సరీ అవసరమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రేపు పిల్లలు అనారోగ్యం వలన కానీ, పేరెంట్ ఇన్సెక్యూరిటీ, హెల్త్ ఇన్సెక్యూరిటీ వలన కానీ పిల్లలు స్కూల్కు రాలేకపోతే క్లాస్లో ఏం టీచ్ చేస్తున్నారో దాన్ని ఇంట్లోనే ఉండి, ఎక్కడైనా ఉండి విద్యార్థి లాగిన్ అయి చూడగలిగేటటువంటి విధంగా క్లాస్ రూమ్ అప్గ్రేడ్ కావాల్సినటువంటి అవసరం ఏర్పడుతున్నది అని చెప్పేసి మనం చేస్తున్నాను. ఇది ఇంకొక అంశం, టెక్నాలజీ బేస్డ్. తర్వాత అసెస్మెంట్ కూడా టెక్నాలజీ బేస్డ్ కాబోతున్నది. రేపు విద్యార్థి ఆన్లైన్లోనే అసెస్మెంట్ కూడా చేసుకునే పరిస్థితి రాబోతున్నది. ఓకే, టీచర్స్ కూడా రికార్డ్స్ అన్నీ కూడా రేపు చాలా అంటే నేషనల్ వైడ్ స్టూడెంట్ డేటాబేస్, అసెస్మెంట్ డేటాబేస్ అనేది తయారు కాబోతున్నది. ప్రసాదరావు గారు చెప్పారు, 3వ తరగతి, 5వ తరగతి, 8వ తరగతిలో అసెస్మెంట్ జరగబోతున్నాయి. సెన్సస్ అంటే ఏమిటి అంటే, ఇక్కడ ఒక విద్యార్థి లెర్నింగ్ లెవెల్స్ లేదా స్కిల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో మాపనం చేసి దాన్ని నేషనల్ డేటాబేస్లో మెయింటైన్ చేయబోతున్నారు. 3వ తరగతులు ఇట్లుంటే 5లో ఎట్లున్నాడు, 5లో ఇట్లుంటే 8 ఎట్లున్నాడు, 8లో ఇట్లుంటే 10, 10లో ఇట్లుంటే 12లో ఎట్లున్నాడు. ఇటువంటి అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఒక కొలమానం, ఒక నేషనల్ యావరేజెస్ తీయబోతున్నారు. ఇవన్నీ కూడా నేను వేరే కంట్రీస్లోకి వెళ్ళినప్పుడు చూసినాము. ఇవన్నీ ఆయా దేశాల్లో. ఉపేందర్ రెడ్డి గారు మీరు కొంచెం ఫోకస్ చేయండి ఇక్కడ. ఉపేందర్ రెడ్డి గారు, సో మా రిక్వెస్ట్ ఏమిటి అంటే, ఇదంతా వేరే కంట్రీస్లో ఆల్రెడీ జరుగుతున్నది. అంటే మీకు సైన్స్లో 3rd క్లాస్ విద్యార్థుల నేషనల్ యావరేజ్ ఏంటిది, వాళ్ళకి స్కిల్ యావరేజ్ ఏముంది, నాలెడ్జ్ యావరేజ్ ఏముంది, అప్లికేషన్ యావరేజ్ ఏముంది. ఓకే, ఇలాంటి యావరేజెస్ నేషన్ వైడ్గా, స్టేట్ వైడ్గా, రీజన్ వైడ్గా, డిస్ట్రిక్ట్ వైడ్గా
ఒక పర్టికులర్ స్కూల్ వైడ్గా ఒక క్లాస్ వైడ్గా కూడా తీసుకోవటానికి వీలుగా నేషనల్ డేటాబేస్ అనేది తయారు కాబోతున్నది. కాబట్టి కంపల్సరీ ఏదో ఆషామాషిగా స్కూల్ నడిపినట్టు ఉండదు, ఆషామాషిగా మార్కులు వేసేటట్టు ఉండదు. అసెస్మెంట్ అంతా మారబోతున్నది. తర్వాత ఉపాధ్యాయుల దగ్గరికి వచ్చేసరికి టీచర్ ట్రైనింగ్ సిస్టమ్ అంతా మారబోతున్నది. టీచర్ ట్రైనింగ్ మెథడాలజీ మారబోతున్నది. అసలు టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ స్పెషల్ ఇప్పుడు మాకు బిఎడ్ డిఎడ్ కాలేజ్ ఉంది. ఇట్లాంటి కాలేజెస్ రేపు ఎక్స్క్లూజివ్ కాలేజెస్ ఉండట్లేదు, ఎల్సిటిని తీసేస్తున్నారు. రెగ్యులర్ కాలేజెస్లోనే మల్టీ డిసిప్లినరీగా ఇట్లాంటి టీచర్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్స్ కూడా ఓపెన్ చేయబోతున్నారు. కాబట్టి అక్కడ కూడా ఈ టీచర్ ట్రైనింగ్ అనేది కంప్లీట్గా మారబోతున్నది ఈ రకంగా చూడబోతే. ఇట్లా చాలా చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి స్కూళ్ళ నిర్వహణ, ఇక రెగ్యులేటరీ గురించి కూడా ప్రసాదరావు గారు చక్కగా చెప్పారు, మధు గారు కూడా చెప్పారు. మనం అందరం కూడా అడ్డుకున్నది ఏమిటి అంటే ఎస్ఎంసి గురించి, అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్లోకి ప్రైవేట్ స్కూల్స్ని తీసుకురావటాన్ని మనం వ్యతిరేకించాం. కాబట్టి దాని లెవెల్లో నిసా అన్ని రాష్ట్రాలు పెద్ద ఎత్తున మనం ఉద్యమం చేశాం, దాని నుంచి మనం ఎక్స్క్లూడ్ చేయటం జరిగింది. కానీ ఇంకా కొంత విధి విధానాలను రూపొందించటంలో ఇంకా సరి అయినటువంటి రోడ్ మ్యాప్ అనేది ఈ ఎన్ఈపికి రాలేదు. ఇంకా ఎన్ఈపికి రోడ్ మ్యాప్ అనేది రాలేదు. ఆ రోడ్ మ్యాప్ అనేది దాని మీద ఇంకా వర్కౌట్ చేస్తుంది ప్రభుత్వం. ఆ రోడ్ మ్యాప్ కూడా వచ్చిన తర్వాత ఇంకా దీని మీద విపులంగా మనం అంటే అర్థం చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. తర్వాత అసలు అకౌంటబిలిటీ కూడా రాలేదు. ఇంకా ఎవరు ఏది జరగకపోతే ఎవరు ఏంటి అనేది. తర్వాత ఇప్పుడు చాలా కొత్త మార్పులు చేశారు, కొత్త డిపార్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు. దాంట్లోకి డిప్యుటేషన్ తీసుకొస్తారా లేకుంటే పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేస్తారా అనేది కూడా ఒక పెద్ద చర్చ. ఎందుకంటే డెప్యుటేషన్లో తీసుకొస్తే ఎవరికి శ్రద్ధ ఉండదు, దాని మీద అవగాహన ఏర్పడేసరికి వాళ్ళు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోవటం జరుగుతుంది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎట్లనైతే పర్మనెంట్ రిక్రూట్మెంట్స్ చేస్తారో అట్లాగే ఈ డిపార్ట్మెంట్లు అన్నిట్లోకి కూడా, ఈ కౌన్సిల్స్ అన్నిట్లోకి, వీటన్నిటిలో కూడా పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేస్తేనే వాళ్ళు రిక్రూట్మెంట్ రిటైర్మెంట్ అక్కడ ఉంటేనే దీనికి న్యాయం జరుగుతుంది అనేది ఒకటి. అవకాశాలు ఇప్పుడు చాలా ఉన్నాయి. ఎవరు నిలబడతారు అంటే ఎవరైతే ఈ మార్పును తొందరగా అవలోకన చేసుకుంటారో, అడాప్ట్ చేసుకుంటా మారుతారో వాళ్ళు నిలబడతారు. మరి ఎవరికి కష్టం అని అంటే ఈ మార్పును చూడనట్టు ఉండేవాళ్ళు, ఈ మార్పును త్వరగా ఆకలింపు చేసుకునే వాళ్ళు, ఈ మార్పుకు అనుగుణంగా తమని తాము స్కూల్ లీడర్గా, తమ ఇన్స్టిట్యూషన్ని, తమ టీచర్స్ని, తమ పేరెంట్స్ని, స్టూడెంట్స్ని, స్టేక్ హోల్డర్స్ని అందరినీ ఎవరైతే ఈ మార్పులకు అనుగుణంగా తొందరగా మార్చుకోలేరో అలాంటి వాళ్ళు పెరిష్ అయ్యేటటువంటి లేదా ఈ స్ట్రీమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మార్పుల గురించి ఇంకా ఎక్కువ మనం ఇలాంటి డిస్కషన్స్, ప్రసాదరావు గారు ఉన్నారు, మధు గారు ఉన్నారు, రమణారావు గారు ఉన్నారు, పెద్దలందరితోటి ఈ ఒక్కసారితో సరిపోదు. ఇవాళ ప్రసాదరావు గారు ఇచ్చింది ఏంటి తెలుసా? స్కెలిటల్ స్ట్రక్చర్ మాత్రమే ఇచ్చారు. వారు 48 నిమిషాలే మాట్లాడారు. 48 నిమిషాల్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఇంతకంటే ఇంకా విపులంగా చెప్పడం వీలు కాదు. కానీ ఇంకా చాలా చాలా డీటెయిల్గా, దీర్ఘంగా, ఒక్కొక్క చాప్టర్ వైజ్గా మనం ఖచ్చితంగా ఇలాంటి వెబినార్స్, మనం ఇంకా వీడియో కాన్ఫరెన్సెస్ చాలా ఎక్కువ కండక్ట్ చేసుకోవాలి. చాలా ఎక్కువ సుదీర్ఘంగా దీని మీద పనిచేయాలి. మనం చేయటం మాత్రమే కాదు, మన స్టాఫ్కి ఇట్లాంటివి కండక్ట్ చేయాలి. బేసిక్గా మన స్కూల్ లీడర్ ఏ స్థాయిలోకి వెళ్ళాలి అంటే ఎన్ఈపి మీద సంపూర్ణమైనటువంటి అవగాహన సంపాదించుకొని దీని మీద ప్యారలల్గా మన స్కూల్లో మన టీచర్లకు కూడా మనం ఇలాంటిది కండక్ట్ చేసుకొని మన పేరెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేసుకొని మన సిస్టమ్ను మార్చుకున్నట్టయితే దీన్ని మనకు మన అభివృద్ధికి చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇంకా రేపు ఎప్పుడైనా మనం ఇంకా మరొక సమావేశం ఇట్లాంటివి చేసుకున్నప్పుడు ఇంకా కొంచెం డీటెయిల్గా ఇంకా చాలా విషయాలను స్పృశించాల్సినవి. టైం ఎక్కువ అవుతున్నది కాబట్టి నేను ఇంకా డీటెయిల్గా ఎక్కువ విషయాల్లోకి వెళ్ళట్లేదు. బట్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ విచ్ ఆర్ కన్సర్న్ టు అస్ అండ్ విచ్ ఆర్ ఆల్సో దట్ విచ్ ప్రమోట్ అవర్ కమిట్మెంట్ టు అవర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎనీ క్వశ్చన్స్? ప్రసాదరావు గారు, నేను, మధు గారు మేము ఉన్నాం, రమణారావు గారు, వీ కెన్ ఆన్సర్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you very much for your
డిస్కషన్ అండి, బాగుంది మీ డిస్కషన్. అందుకే చెప్తారు ప్రతిసారి మేము అనుకుంటుంటాం అంటే మీ ఉత్సాహం, మీ అంటే ఉత్సాహం ఉత్సాహపరిచే వ్యక్తి ఏదైతే ఉందో స్పీచ్ ఏదైతే ఉందో బాగా ఉండాలని చెప్పి మేము ఇప్పుడు కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా రమణారావు సార్ ఏమైనా మాట్లాడగలుగుతారని అంటే ఓపిక ఉంటే చెప్పండి సార్. మరి ఇంకా దీనిపైన ఇంకేమైనా అవగాహన ఇంకేమైనా కల్పించాలనుకున్నప్పుడు మరి మీరు కూడా ఒక 10-15 minutes తీసుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. రమణారావు సార్. హలో. యా రమణారావు సార్ ఉన్నారా? యా సార్ ఉన్నాను. ఓకే సార్. రైట్. Sir, thank you for this wonderful initiative taken by you people, sir. చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇది అందరి గురించి కదా సార్. ప్రధానంగా నేను ఆల్రెడీ ప్రసాదరావు గారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మై థ్యాంక్స్ టు ప్రసాదరావు గారు ఫర్ హిజ్ వండర్ఫుల్ బ్రీఫింగ్. చాలా చక్కగా పెద్ద డాక్యుమెంట్ ఇది. ఈ పెద్ద డాక్యుమెంట్ ని 68 పేజీల డాక్యుమెంట్ ని చాలా బ్రీఫ్ గా ఒక 7-8 స్లైడ్స్ లోకి పట్టుకొచ్చారు ఆయన. దానికి చాలా శ్రమ చేసి ఉంటారు బహుశా. వండర్ఫుల్. నేను ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ ఐ అప్రిషియేట్ హిమ్. పోతే బేసిక్ గా నేను డీటెయిల్స్ అన్ని మళ్ళీ మాట్లాడకుండా సార్, నేను మన కన్సర్న్స్ ఏమున్నాయనే విషయం మీద మాట్లాడతాను. ఒకటి ఏంటంటే, ఇది కేవలం పాలసీ. ఇప్పుడు దిస్ ఇస్ జస్ట్ నౌ ఏ పాలసీ. ఇది మళ్ళీ యాక్ట్ కావాలి పార్లమెంట్ లో. యాక్ట్ అయిన తర్వాత నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2021 కి ఇది అప్పజెప్పబడాలి. మళ్ళీ అప్పజెప్పిన తర్వాత ఖచ్చితంగా కరిక్యులం ఫ్రేమ్వర్క్ తయారవుతుంది. అప్పుడు చాలా విషయాలు మనకి ఇంకా బాగా డీటెయిల్డ్ గా అర్థం అవుతాయి. అప్పటిదాకా కొద్దిగా ఈ సమస్యలు ఇంకా మనకు పూర్తిగా తెలియదు. ఎప్పుడైతే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2021 బయటకు వస్తుందో అప్పుడు మచ్ మోర్ క్లారిటీ మనకు వస్తుంది విషయాల మీద. పోతే ఒకటైతే ఖాయం, ప్రీ ప్రైమరీ ఇప్పుడు అటాచ్ అవుతుంది, మనకు అఫీషియల్ గా అటాచ్ అవుతుంది. దీని మూలంగా నేను అనుకుంటున్నది ఏమిటంటే, రూరల్ ఏరియాస్ లో ఉండేటువంటి మన మిత్రుల స్కూళ్ళకి కొంత సంఖ్య పెరిగే అవకాశం ఉంది డెఫినెట్ గా. ఎందుకంటే అక్కడ ఎవరైనా సరే పిల్లల్ని ఇప్పుడే స్కూల్కి పంపాలా, 5 ఏళ్ల తర్వాత పంపుతాము, ఇట్లా ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉండే చోట డెఫినెట్ గా ఇప్పుడు గవర్నమెంటే ఇనిషియేటివ్ తీసుకుంటోంది. కాబట్టి గవర్నమెంట్ కు పంపే బదులు మనం ప్రైవేట్ కి పంపుకోవచ్చు అని ఆలోచన చేయడం ద్వారా మన ప్రైవేట్ స్కూళ్ళకు కొంత సంఖ్య పెరిగే అవకాశం అయితే నాకు కనపడుతుంది అక్కడ. అయితే అదే సమయంలో ఈ 5, 3, 3, 4 లాస్ట్ 4 ఉంది. ఈ లాస్ట్ 4 తో కపుల్ అయిన డేంజర్ ఏంటంటే, అందరూ మాట్లాడిందే ఇంటర్మీడియట్ ఏమవుతుంది అనేది. ఒక పక్కన ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల వాళ్ళకేమో ఇంటర్మీడియట్ పోగొట్టుకోవాలని లేదు. పివి నరసింహారావు గారు ఇనిషియేటివ్ తో వచ్చింది ఇది. మనకి సపరేట్ గా ఉండబట్టే ఐఐటి సీట్లు ఇన్ని వస్తున్నాయి మన దగ్గర అని కార్పొరేట్ కూడా ఒక పక్కన చాలా రోజులు బట్టి చెప్తోంది. ప్రైవేట్స్ మన జూనియర్ కాలేజీ వాళ్ళకు కూడా పోగొట్టుకోవాలని లేదు ఆ స్పెషల్ ఐడెంటిటీని. గతంలో కూడా ఒకసారి స్కూల్ ఎడ్యుకేషన్ లో కలిపితే వాళ్ళు బాగా గొడవ చేసి అప్పుడు మళ్ళీ తిరిగి మళ్ళీ వాళ్ళు సపరేట్ గానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, అనివార్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ లో భాగం కావాల్సి వస్తుంది. ఇంటర్మీడియట్ షుడ్ బి క్లోజ్ కావాల్సి వస్తుంది. కాలగర్భంలో కలిసిపోతుంది, 11, 12గా అవుతుంది. ప్రమాదం ఎక్కడ వస్తుంది అంటే, అనివార్యంగా ఇంటర్మీడియట్ మాత్రమే ఉన్న కళాశాలలు గవర్నమెంట్ అయితేనేమో ఆటోమేటిక్ గా ఆ స్కూళ్ళకి అటాచ్ అవుతాయి. ప్రైవేట్ కాలేజీలు ఏం చేస్తారు? ఈ ప్రైవేట్ కాలేజీల వాళ్ళు ఏమని అడుగుతారంటే, పాలసీ ఏమో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, కానీ ఇంప్లిమెంటేషన్ బాధ్యత ఎవరిది? ఇంప్లిమెంటేషన్ బాధ్యత మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ది. స్టేట్ గవర్నమెంట్ ఆటోమేటిక్ గా ఒకవేళ నేను టైం ఇస్తున్నాను, మీరు గ్రాడ్యువల్ గా కిందికి వెళ్ళండి, 10th వరకు ఉన్న స్కూళ్ళకేమో ఇంటర్మీడియట్ తెచ్చుకోవడానికి అంటే 11th and 12th తెచ్చుకోండి, 11th and 12th అంటే ఇంటర్మీడియట్ ఉన్న కాలేజీలు ఏమో నెమ్మదిగా కిందికి వెళ్ళి స్కూళ్ళను కలుపుకోండి
అని ఫెసిలిటేట్ చేసింది అనుకుందాం మనం. బహుశా అదే చేస్తుంది కూడా. చేస్తే ఏం జరుగుతుంది అని అంటే కార్పొరేట్ కాలేజీలన్నీ స్కూళ్ళుగా కూడా మారతాయి. ముందేం చేస్తారు వాళ్ళు, ఫస్ట్ లెవెల్లో 9th 10th 11th 12th ఈ 4 పెట్టుకుంటారు. అంటే ఇన్ అడిషన్ టు 2 క్లాసెస్ దే ఆల్రెడీ హ్యావ్, దే విల్ గెట్ 2 more క్లాసెస్. అది చాలా ఈజీగా కూడా ఉంటుంది, పెద్ద శ్రమ పడక్కర్లా. సార్ అన్నీ ఒక్కసారి తెచ్చుకోలేము, మేము 10 క్లాసులు ఒక్కసారి తెచ్చుకోలేము, గ్రాడ్యువల్గా తెచ్చుకుంటాము. మొదటి 3 ఏళ్లలో మేము 9 10 తెచ్చుకుంటాం, ఇంకొక 3 ఏళ్లలో 5 6 7 8 తెచ్చుకుంటాము. ఇట్లా గ్రాడ్యువల్గా రావచ్చు వాళ్ళు. అటువంటి పర్మిషన్స్ కనుక గవర్నమెంట్ ఇవ్వగలిగితే, ఇస్తే వాళ్ళకి మనకు ప్రమాదం ఎక్కడుంది అని అంటే, మన పిల్లల మీద వాళ్ళు 8th కంప్లీట్ కాగానే ఎత్తుకుపోవటం కోసం ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే 9 నుంచి 4 ఏళ్ల పాటు ఒకటే చోట ఉండాల్సిన పరిస్థితి వస్తుంది గ్యారంటీగా, అన్లెస్ ఏదన్నా ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో టీసీ లాంటివి పోతే తప్ప ఇప్పుడులాగా ఎగ్జోడస్ మైగ్రేషన్ పెద్ద ఎత్తున ఉండే అవకాశం లేదు. కాబట్టి డెఫినెట్ గా అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, పిల్లలందరినీ 8th అయిపోగానే గ్రాప్ చేయటం కోసం కార్పొరేట్ కాలేజీలు ట్రై చేస్తాయి. ఇది ఒక డేంజర్ ఉంది. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే, ట్రెస్మా బాడీ ఇక్కడ యాక్టివ్ గా ఉండి ఈ పర్మిషన్స్, డౌన్వర్డ్ పర్మిషన్స్ ఏమున్నాయో అవి లేకుండా చూడాలి. అంటే కాలేజీలన్నిటికీ, ప్రైవేట్ కాలేజీలన్నిటికీ కూడా మీరు డౌన్వర్డ్కి వెళ్ళే పర్మిషన్లు ఇస్తే డెఫినెట్ గా అది చాలా ప్రాబ్లమాటిక్ గా తయారవుతుంది. కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు స్కూల్ కాంప్లెక్స్ అంటున్నారో, స్కూల్ కాంప్లెక్స్ అయితే వాళ్ళు ప్రస్తుతానికి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ కలిపే స్కూల్ కాంప్లెక్స్ అని స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు. మరి గవర్నమెంట్ స్కూల్స్ కి మాత్రమే స్కూల్ కాంప్లెక్స్ అని పాలసీలో కూడా రాలా. మేబీ మనాళ్ళు బహుశా ఇచ్చి ఉంటారు రిప్రజెంటేషన్ నేషనల్ తరఫున. కానీ స్కూల్ కాంప్లెక్స్లు అని అంటే స్టిల్ పాలసీ డాక్యుమెంట్ లో అయితే ప్రైవేట్ కూడా అందులోనే కలిపారు. కలిపితే మనం ఒక స్కూల్ కాంప్లెక్స్ లో ఏరియాలో ఎన్ని స్కూళ్ళు ఉండే అవకాశం ఉంది, ఎట్లా ఎడాపెడా కాలేజీలు కూడా స్కూళ్ళుగా మారే పరిస్థితి లేకుండా ఎలా నివారించవచ్చు అనే దాని మీద మనం చాలా జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అట్లాగే మోర్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్ టీచర్స్ యొక్క అవసరం కూడా రేపు పెరగబోతోంది. ఎందుకంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ కి వాళ్ళు ప్రొవిజన్ ఇస్తున్నారు. మెనీ ఇండియన్ లాంగ్వేజెస్, మెనీ ఫారిన్ లాంగ్వేజెస్ కి ఛాన్స్ వస్తుంది. డెఫినెట్ గా 3 లాంగ్వేజ్ ఫార్ములాలో మీరు అపార్ట్ ఫ్రమ్ యువర్ మదర్ టంగ్ అండ్ ఇంగ్లీష్, ఒకటేమో హిందీ ఉంది, మళ్ళీ ఇంకా ఇన్ అడిషన్ టు దట్ కావాలంటే సాంస్క్రిట్ ఆప్షన్ తీసుకోవచ్చు అంటున్నారు. కావాలంటే మీరు స్పానిష్ లేకపోతే పర్షియనో లేకపోతే జర్మనో ఇంకోటి ఏదో ఆప్షన్ తీసుకోవచ్చు అంటున్నారు. ఇవన్నీ కాస్మోపాలిటన్ ప్లేసెస్ లో, అర్బన్ సెంటర్స్ లో సాధ్యపడుతుందేమో కానీ బి క్లాస్ సెంటర్స్ లో సాధ్యపడకపోవచ్చు. అప్పుడు బి క్లాస్ సెంటర్స్ లో సాంస్క్రిట్ లాంటి దాన్ని ఎక్కువ మంది ఆప్ట్ చేసుకునే అవకాశం ఉంది. వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా మేజర్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా ఏది 6, 7, 8 లో. కాబట్టి వొకేషనల్ ఎడ్యుకేషన్ కంబైన్ అయినప్పుడు మనం మన స్కూళ్ళని ఎలా మార్చుకోవాలనే దాని కూడా మనం రెడీగా ఉండాలి. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున వాటిని టీచ్ చేసే ప్రొఫెషనల్స్ లేనప్పుడు మనం పెద్ద ఎత్తున వాటిని బాగా చేయగలుగుతామని అనుకోలేము. మనం డిస్కార్డ్ చేసే అవకాశం కూడా ఉంటది. ఇది కాక 3లో ఎగ్జామినేషను, 5లో ఎగ్జామినేషను, 8లో ఎగ్జామినేషను అంటున్నారు. ఇదేదో సపరేట్ బోర్డ్ ఆఫ్ అసెస్మెంట్ చేస్తుంది అంటున్నారు. ఇది కేవలం సెన్సస్ తరహానే అంటున్నారు. కానీ ప్రతిదీ ఎగ్జామినేషన్ చేసేటువంటి మన ఆచరణలో ఇవి కూడా మామూలు పరీక్షలాగానే తయారయ్యి 3లో ఒక పరీక్ష జిల్లా లెవెల్లో, 5లో ఒక పరీక్ష, 7లో 8లో ఒక పరీక్ష తయారవుతుందేమో అనే భయం అయితే నాకు ఉంది. పాలసీకి ఇంప్లిమెంటేషన్ లో ఎంత సిన్సియర్ గా చేస్తారనేది చాలా ముఖ్యం. కాబట్టి ఆ ఇంప్లిమెంటేషన్ లెవెల్లో మనం చెక్ పాయింట్స్ పెట్టుకోవాలి. వాళ్ళు 130 పాలసీ పాయింట్స్ ని రిలీజ్ చేశారు ఈ డాక్యుమెంట్ ద్వారా. 130 పాలసీ పాయింట్స్ ఉన్నాయి. ఈచ్ పాలసీ పాయింట్ కి ఒక ఇంప్లిమెంటేషన్ షెడ్యూల్ రాబోతోంది. ఈ 130లో స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన అన్ని పాలసీ పాయింట్లని చెక్ చేసుకొని ఏ పాలసీ పాయింట్ దగ్గర ఏ ఇంప్లిమెంటేషన్ వల్ల మనకి ప్రమాదాలు రాబోతున్నాయో మనం అలర్ట్ గా ఉండి ముందే బ్రేక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే డెఫినెట్ గా మనం దాని నుంచి మనం కాపాడుకోవచ్చు.
ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే పెద్ద కమర్షియలైజేషన్ మీద వాళ్ళు ఏమి పెద్ద వర్రీ కాలేదు. అన్ని స్కూళ్ళు సెల్ఫ్ డిక్లోజర్ ఆఫ్ దేర్ ఫైనాన్సెస్ చేయొచ్చు అని రాశాయి. ఆడిట్ పేపర్లు, బ్యాలెన్స్ షీట్లు అన్ని కూడా సెల్ఫ్ డిక్లరేషన్కే వదిలిపెడతాయి. సెల్ఫ్ డిక్లరేషన్ తప్పుంటే మాత్రం సివియర్ పనిష్మెంట్ కి వాళ్ళు వెళతామని రాశారు. కాబట్టి అక్రెడిటేషన్ కానివ్వండి, లేకపోతే ఈ సెల్ఫ్ డిక్లరేషన్ కానివ్వండి, వీటన్నిటిలో మనం మంచి పొజిషన్ తెచ్చుకోగలిగేటువంటి అవకాశం ఉంది, బాగా మారగలిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిలో మనం ఈ మార్పులకు అనుగుణంగా మనం చకచక మనల్ని మనం మార్చుకోవడం, మనల్ని మనం కాపాడుకోవడం, కార్పొరేట్ నుంచి కాపాడుకోవడం, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ లో ఓవర్ రెగ్యులేషన్ లేకుండా, ఓవర్ సెంట్రలైజేషన్ లేకుండా చూసుకోవడం, చెక్ పాయింట్స్ దగ్గర చాలా కేర్ఫుల్ గా ఉండటం చేయగలిగితే మనం మన స్కూళ్ళని బాగా కాపాడుకోవచ్చు, ఇంకా బాగా డెవలప్ చేసుకోవచ్చు అనేది ఎక్స్ప్రెస్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జనార్దన్ భాయ్, థ్యాంక్ యూ. మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు పెద్దలు ప్రసాద్ రావు గారు. ఎనీహౌ మొత్తానికి ప్రసాద్ రావు సార్కి, పరంజకు, రామారావు గారు, మధుసూదన్ భాయ్ చాలా చక్కగా మంచి వివరణ ఇచ్చారు. ఇది రాష్ట్రం మొత్తం కూడా ఇంకా అనేక సార్లు దీనిపైన చర్చ జరిగి 10,000 మంది కరెస్పాండెంట్స్ కంటే మన బడ్జెట్ స్కూల్స్ అందరికి కూడా తెలియాలి అసలు అన్ని పాలసీ ఏంది, వ్యవస్థ ఏంది. చాలా మందికి పాఠశాలలు పోతాయి, ఇక మనం నడపలేము అనే ఫీలింగ్ ఉన్నది. సేమ్ టైం టీచర్స్ ట్రైనింగ్ కూడా అవసరం అని చెప్తా ఉన్నారు పెద్దలంతా కూడా. టీచర్స్ ని అప్డేట్ చేద్దాం, స్కూల్స్ ని అప్డేట్ చేద్దాం, ఇన్ఫ్రాని అప్డేట్ చేద్దాం, నెప్పును కూడా మొత్తం తెలుసుకొని పర్ఫెక్ట్ గా తెలంగాణ రాష్ట్రం ముందుండడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇవన్నిటి కూడా మనందరం ఒకరికొకరు కలిసి ఉండి ముందు తీసుకెళ్ళాలని కోరుతూ చక్కటి ప్రోగ్రాం, చక్కటి అవకాశం కల్పించడానికి ఇనిషియేట్ తీసుకుని పెట్టినందుకు నిజామాబాద్ జిల్లాకు, అలాగే మంచిర్యాల జిల్లా కూడా ఇద్దరు కలిసి సంయుక్తంగా ముందు తీసుకెళ్ళేందుకు ఇద్దరికి మరొకసారి రాష్ట్ర పక్షంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓవర్ టు జనార్దన్ భాయ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిర్యాల జిల్లా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సహకరించినందుకు. అయితే మనకి ఇప్పుడు మన స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ రామచందర్ సారు ని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. On behalf of Nizamabad Trustma sir, we express our heartfelt gratitude for this wonderful session and wonderful presentation by Prasad Rao sir. Sir is such a great, he's like a mobile library, and he has given just for 68 pages presentation in just 5-6 slides, which is very much important for all our correspondents to know. And it's a right decision taken at the right time, sir, so that we get acquainted with the different features of the new education policy. Because the last policy has come in 1986, which was 34 years earlier, and many of us who are in this field now might not have been there at the time, 1986. Thank you, sir, Prasad Rao sir, for your dynamic leadership and your visionary leadership and personality, sir. And thanks a lot to Madhu sir for his insightful information. And Paranjyoti sir is always such a great motivational speaker, gives information lucidly, clearly, and straightforward. And Ramana Rao sir has given the advantages and disadvantages, what are the precautions we have to take to move ahead, make our schools stronger. And once again, it's a wonderful opportunity. Like Shekhar Rao sir said, we all have to gear up to face the new challenge and keep Telangana Trustma and Telangana private education institutions in the forefront of this entire learning process and make NEP also a great success. And thanks to Mancherial Trustma for cooperating with Nizamabad, and thanks to all the participants for making this event great success. At some point of time, almost 96-97 people were there today. Thanks a lot to all the people, sir, for sparing your valuable time and making this event a great success. Thank you, sir. Over to Janardhan.